ఈ ఏడాది వేసవిలో విద్యుత్ కోతలు ఉండవని ఆర్భాటంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మోహం చాటేసింది. వేసవి ప్రారంభానికి నెల ముందు నుంచే అధికారికంగా కోతలు ప్రారంభించింది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. మండల కేంద్రాల్లో 2 విడతలుగా 8 గంటలు, మున్సిపాలిటీ, పట్టణాల్లో 6 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ప్రకటించాయి. జిల్లా కేంద్రాల్లో 4 గంటలు కరెంటు సరఫరా నిలిచిపోనుంది. హైదరాబాద్ జంట నగరాల్లో మాత్రం 2 విడతలుగా 2 గంటల పాటు కోతలు విధించాలని పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. రోజువారీ విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిస్కంలు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 286 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా కేవలం 266 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా లోటు కనిపిస్తోంది. రోజువారీ నిరంతర సరఫరాకు 12,443 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా 800 మెగావాట్ల లోటుగా ఉంది. ఈ నేపథ్యంలో కోతలు విధించక తప్పడం లేదని డిస్కంలు వెల్లడించాయి. మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ కొనుగోలుకు కూడా అవకాశం లేని కారణంగా మూతపడిన గ్యాస్ ఆధారిత కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభించడం మినహా గత్యంతరం కనిపించడం లేదు.